ఆర్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి చాలా రోజులు గడిచిపోయింది. ఇప్పటి వరకు కేవలం ఒక్క డెడ్ బాడీని మాత్రమే వెలికి తీయడం జరిగింది. రోబోలు ఆ తర్వాత కేరళ నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక డాగ్స్ అన్నిటిని వాడుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పెద్దగా పురోగతి కనిపించడం లేదు. సో చాలామంది అక్కడ ఆ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు, కానీ మరి మిగతా వాళ్ళ జాడ ఏంది, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం కథ, ఉన్నారా లేరా అనేది ఇంకా ఏమీ తెలియనటువంటి విషాదకరమైనటువంటి వార్త ఇంకా తెలంగాణ గుండెల మీద అట్లాగే ఉంది. సో ఆ డెడ్ బాడీలు ఎప్పుడు బయటికి వెళ్తే ఏందనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇవాల్టి నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ఇవాళ ప్రసంగించబోతూ ఉన్నారు. సో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏది ప్రభుత్వం చేసినటువంటి కులగణన ఉందిగా, ఆ కులగణన ఆధారంగా బీసీ బిల్లు ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. అలాగే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. పోయినసారి 2,91,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మరి ఈసారి ఎంత పెట్టబోతూ ఉన్నారు, కేటాయింపులు ఎట్లా ఉండబోతూ ఉన్నాయి, హెల్త్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంది, వీటన్నిటిని కూడా 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. మరి వాళ్ళ గవర్నర్ ప్రసంగం తర్వాత ధన్యవాద తీర్మానాలు ఉంటాయి ఆయన ప్రసంగానికి. దాని తర్వాత మరి ఈ బిల్లులు తీసుకొస్తారేమో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అదొక హాట్ టాపిక్ అయితే, మరోటి కేసీఆర్ గారు సభకు వస్తున్నారు అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం అనేది మంచిది కాదు, ఆయన రావాల్సిందే. ఇంకొకటి ఏంటంటే, నిన్న ఎమ్మెల్యేలతో అత్యవసర మీటింగ్ పెట్టుకున్నటువంటి కేసీఆర్ గారు అందరూ సభకు హాజరు కండి, అందరూ వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అంటే మరి ఈయన వస్తలేడా అయింది అనేది అదొక డౌట్ ఉంటుంది. సో కాబట్టి మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు నెరవేర్చింది, ఎంత చేయబోతా ఉంది, ఈ అన్నిటిని అడగాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. సో దానికోసమైనా కేసీఆర్ గారు సభకు రావాలి. ఇలా అందరం ఒకటే సభలో కూర్చొని గవర్నర్ గారి ప్రసంగం వినేటువంటి అవకాశం ఉంది. ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశం. ఇక మిగతా వార్తలలో ఉన్నటువంటి అలాగే గ్రూప్ 2 ఫలితాలు కూడా వచ్చినాయి. గ్రూప్ 2 ఫలితాలు తీసుకున్నా బీసీలకు 42% రిజర్వేషన్ పెట్టిన తర్వాత, ఎస్సీ వర్గీకరణ తర్వాత ఈ రిజల్ట్ ఇచ్చినుంటే కొంత మేలు జరిగేది ఆ జాతులకు. కానీ హడావిడిగా ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేసి ఉద్యోగాలు పంచిపెట్టిరు ఎక్కడికక్కడ. ఇప్పుడు పోస్టింగ్ ఇస్తేప్పుడు అట్లా ఆపురు, ఇప్పుడైనా ఏం కాదు, పోస్టింగ్ ఇచ్చేదాకా అంత అయిపోయాయి. ఇక ఆపరే, వాళ్ళకి ఆ ఇంటెన్షనే వేరు, వాళ్ళ కుట్ర. వెలుగు దినపత్రికలో వార్తలు చూద్దాం. ప్రపంచంలో టాప్ 20 కాలుష్య నగరాల్లో 13 ఇండియాలోనే ఉన్నాయట. వీటిలో ఫస్ట్ ప్లేస్లో అస్సాంలోని బెర్మిహాట్, గ్లోబల్గా మోస్ట్ పొల్యూటెడ్ రాజధానిగా ఢిల్లీ. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో వెల్లడి. ఇండియాలో అత్యధిక కాలుష్యం నమోదవుతున్న సిటీలో అస్సాంలోని బైర్నిహాట్ తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, ముల్లన్పూర్ పంజాబ్, ఫరీదాబాద్ హర్యానాలోని యూపీ, గురుగ్రామ్ హర్యానా, గంగానగర్ రాజస్థాన్, గ్రేటర్ నోయిడా యూపీ, బీవాడి రాజస్థాన్, ముజఫర్నగర్ యూపీ, హనుమాన్గఢ్ రాజస్థాన్, నోయిడా యూపీ ఉన్నాయి. దేశాల రాజధానుల వారీగా చూస్తే ఢిల్లీ అత్యంత కాలుష్య క్యాపిటల్ సిటీగా రిపోర్ట్లో పేర్కొంది. అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో కాలుష్యంలో కూడా పనికి రాలేవని దాదాపుగా దక్షిణ భారతదేశంలో. అయితే ఇక్కడ కాలుష్య నగరాలకు సంబంధించినటువంటిది ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఢిల్లీలో కాలుష్యం అయితే మనం ఇక్కడ 111 జీవోని ఎత్తేయడం ద్వారా హైదరాబాద్ కూడా ఆ ప్రమాదం పొంచి ఉండేటువంటిది 100% ఉంటుంది. ఎందుకంటే ఈ వాతావరణ సమతుల్యతను కాపాడేది ఆ 111 ఆ ఏరియాలో ఉన్నటువంటి పచ్చదనమే. ఇక్కడ ఇప్పుడు 2 అవి ఉన్నాయి కదా, ఏమంటారు, చెరువులు. ఆ 2 చెరువులు ఉండడం వల్ల, చెరువులు అక్కడ పరిసర ప్రాంతాలు ఉండడం వల్లనే అక్కడ అడవులు ఉన్నాయి. ఆ అడవుల ద్వారానే మనకు కొంచెం గాలి అదంతా మంచిగా ఉంటుంది లెక్క. అవి తీసేస్తే ఖతం అయిపోతుంది లెక్క, 111 జీవో తీసేస్తే. ఓకే, రైట్. 5 లక్షల మందికి 6,000 కోట్లు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల సాయం, అదనంగా బ్యాంకు లోన్ సదుపాయం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు లబ్ధి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు, ఏప్రిల్ 6 నుంచి 31 వరకు అప్లికేషన్ల పరిశీలన, జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, 10 ఏళ్ళు యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదని చెప్పి. ఇవి ఏమో కానీ ఫస్ట్ స్కాలర్షిప్లు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు అయితే రిలీజ్ చేయరు.
మామూలు స్కాలర్షిప్ ఇప్పుడు అసెంబ్లీ ఉందని ఇది ఒకటి వేసిరు ముందుగాల నిరుద్యోగ భృతి ఏదంటే మళ్ళీ చూపిస్తారు. ఓకే, ఇప్పుడు అసెంబ్లీలో గట్టెక్కేతనికి ఈ వార్త పనికి వస్తుంది. కానీ గతంలో ఓవర్సీస్ స్కాలర్షిప్లో ఆడ టేబుల్ మీద పెండింగ్ ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద, అంత పేద పిల్లలు చదువుకునేటువంటిది, దాని మీద సంతకం పెట్టాడు. విదేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలకు సంబంధించి యువతకు అండగా నిలుస్తాం, నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు రాజీవ్ యువ వికాసం పథకం తీసుకువస్తున్నాం. సామాజిక స్పృహ కలిగిన తమ ప్రజాప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యువత స్వయం ఉపాధికి కట్టుబడి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో యువత వికాసం గురించి ఏనాడు పట్టించుకోలేదు. కానీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి వారి అభ్యున్నతికి దోహదపడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం గారు చెప్తున్నటువంటి మాట. 5 లక్షల మందికి 6,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల కోట్లు, ఇంకోటి అది నుంచి కూడా అదనంగా ఇస్తారట. 30. ఓకే. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త స్కీమ్ ప్రకటించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీమ్ కింద 3 లక్షల వరకు సాయం చేస్తామని వెల్లడించింది. 5 లక్షల మందికి 6,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం నుంచే పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాగా ఆయా కార్పొరేషన్లు ఈ నెల 15న పూర్తి వివరాలతో స్కీమ్కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తాయి. అదే రోజు నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్లు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న మంజూరు పత్రాలు అందజేస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ లిస్టును ప్రకటిస్తుంది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన తగిన గైడ్ లైన్స్ను అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగతా మొత్తానికి బ్యాంకు లోన్ సదుపాయం. ఇక రాజీవ్ యువ వికాసం పథకానికి బ్యాంకు లింకేజీ పెట్టారు. అయితే స్కీమ్లో ఏ యూనిట్లు ఉండాలో నిర్ణయించేందుకు ఆఫీసర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆయా యూనిట్ల వారీగా రేటు ఫిక్స్ చేస్తారు. ఉదాహరణకు ఒక యూనిట్ కాస్ట్ 7 లక్షల రూపాయలు అవుతుందనుకుంటే అందులో 3 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారు భరించడమా లేదంటే బ్యాంకు నుంచి లోన్ రూపంలో తీసుకోవడమో చేయాల్సి ఉంటుంది. రైట్. ఇది కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. మరి ఇది ఉన్న పథకాలకి ఇప్పటిదాకా పైసలు లేవు. మరి ఈ పథకానికి ఏమన్నా ఇప్పుడు ఏది అసెంబ్లీలో విపక్షాల నుంచి ఎదురయ్యే దాడిని తట్టుకోవడానికి ఇది స్కీమ్ తెచ్చిరైందనే చూడాలి. ఏఐ ఎఫెక్టు. హైదరాబాద్ ఐటీ కంపెనీలో 3 నెలల్లో 2,000 ఉద్యోగాలు కట్టు. కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలోనూ లే ఆఫ్స్. కరోనా టైంలో భారీగా రిక్రూట్మెంట్. ఇప్పుడు ప్రాజెక్టులు లేవంటూ చేతులెత్తేస్తున్న కంపెనీలు. జాబ్లకు భద్రత కల్పించాలని ఉద్యోగుల డిమాండ్. ఐటీ కంపెనీలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కత్తి వేలాడుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పలు కంపెనీలు సైలెంట్గానే లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్ ఐటీ కంపెనీలో 3 నెలల్లో 2,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను ఏఐ వినియోగం పెరగడం, ఖర్చులు తగ్గించుకోవాలనే భావనలో ఉన్న కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నాయి. పాపం దారుణమే. పాక్లో ట్రైన్ హైజాక్. 30 మంది పాకిస్తాన్ సైనికుల కాల్చివేత. హైజాక్ సమయంలో రైలులో 500 మంది పాసింజర్లు ఉన్నారంట. మహిళలు, పిల్లలు, బలుచ్ ప్రజలను వదిలేసిన హైజాకర్లు. బందీలుగా ఇంకా 214 మంది. పాక్ ఆర్మీ కాల్పులకు దిగితే అందరినీ చంపేస్తామని హెచ్చరిక. హైజాక్ ప్రాంతానికి పాక్ బలగాలు తరలింపు, జైల్లోని రాజకీయ ఖైదీలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారట. ట్రైన్నే హైజాక్ చేసేసారు. అక్కడ 30 మంది పాకిస్తాన్ సైనికుల కాల్చివేత. చంపేశారు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నారు కదా, ఇప్పుడు 214 మంది వాళ్ళ చేతులు ఉన్నారు కదా, ఒకవేళ మీరు మళ్ళీ సైన్యంతో మా మీద కాల్పులు పిలిపి చేపిస్తే వీళ్ళందరినీ చంపేస్తామని చెప్తున్నారు. అయితే ఏమంటారంటే వీళ్ళ మిలిటెంట్ ఉంటారు కదా, మిలిటెంట్ జైల్లో ఉన్నారట. 48 గంటల్లోగా వాళ్ళని డిస్పెడుతున్నామో లెక్క, లేకపోతే వీళ్ళ పని చేసేస్తామంటున్నారు. గ్రూప్ 2 ఫలితాలు రిలీజ్. విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెబ్సైట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్టు, ఫైనల్ కీ, ఓఎంఆర్ షీటు, మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా. 2,36,649 మందికి జనరల్ ర్యాంకులు, 13,315 మంది పేపర్లు ఇన్వాలిడ్. స్టేట్ టాపర్గా వెంకట హర్షవర్ధన్ రెడ్డి. అక్కడ రెడ్డి తీసేసారు. రాజ్యసభలో డీలిమిటేషన్ లొల్లి. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా రాజ్యసభలో ఎంపీలు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేసిండ్రు. ఇక రాజ్యసభలో అది ఉంటే సమ్మక్క సారలమ్మ ట్రైబల్ వర్సిటీ వీసీగా లక్ష్మీ శ్రీనివాస్, ములుగులోని సమ్మక్క సారలమ్మ జాతీయ గిరిజన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ లక్ష్మీ శ్రీనివాస్ ఎడవెల్లి నియమితులయ్యారు. ఈ మేర కేంద్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ట్రిపుల్ ఆర్ నార్త్కు 2 నెలల్లో అనుమతులు. కేంద్ర మంత్రి గడ్కారీ హామీ ఇచ్చారు. ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మాటలు నమ్మశక్యంగా ఉండేవి. రేపే అంటాడు, అయిపోయింది పిచ్చడా, అయిపోయిందని చెప్తాడు. 2 నెలల్లో అనుమతులు అంట. ట్రిపుల్ ఆర్ నార్త్కు 2 నెలల్లో అనుమతులు అన్నాడా. వీడికి వచ్చేసరికి సీన్ వేరే ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్కు
అంటే తాత్కాలికంగా అందరూ ఓ అనేటట్టు ఉండాలన్నట్టు ఆయన. ఫోటో దిగితే ఏదైనా నమ్ముతారు కదా, అది చెప్పేది లేదు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రధానికి ఫైల్. 2 ప్యాకేజీలుగా హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ, వరంగల్ ఎయిర్పోర్టుకు 15 రోజుల్లో భూసేకరణ పూర్తి, 2.5 ఏళ్లలో నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ హామీ ఇచ్చారని వెల్లడి. రాష్ట్ర ప్రాజెక్టులపై 2 కేంద్ర మంత్రులతో భేటీ అయిందట. రీజనల్ రింగ్ రోడ్డు RRRకు సంబంధించిన అనుమతులన్నీ 2 నెలల్లో ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అన్ని క్లియరెన్సులు వచ్చాక కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రధాని నరేంద్ర మోడీకి ఫైల్ పంపిస్తామని చెప్పారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో వెంకటరెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2018-19లోనే RRR ప్రకటించిందని, కానీ నాటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారు RRRకు అడ్డు మోకాలు అడ్డుతున్నారని ఆయన అంటాడు. ఈయన పోయేమో RRRకు ఓకే అయింది, అనుమతులు వస్తున్నాయని ఈయన చెప్తాడు. ఈయన ఎందుకు పోయింది అన్నట్టు ఇంతకీ నిన్ననే మనం చదువుకుంది, నిన్నమోననే పేపర్లా. కాళేశ్వరం అప్పుల్ని రీస్ట్రక్చర్ చేయలేం. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ఆర్బీఐ గైడ్ లైన్స్ పేరిట తప్పించుకునే ప్రయత్నం, వడ్డీ రేటు 10% నుంచి 8% తగ్గించాలని కోరుతున్న రాష్ట్రం. స్పందించని కేంద్రం, మార్గదర్శకాల పేరుతో దాటవేత, అపాయింట్మెంట్ కోరితే రెస్పాన్స్ ఇవ్వని కేంద్ర మంత్రి నిర్మలా ఆఫీస్ అంటూ ఒక వార్త. కాళేశ్వరం అప్పుని రీస్ట్రక్చర్ చేయలేమని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక సాగర్ ఎడమ కాలువ నీటిపైన ఏపీ కన్నంట. జోన్ 2, జోన్ 3కి రోజు 3530 క్యూసెక్కులు ఇవ్వాలని బోర్డుకు లెటర్ రాసింది. ఇక ఎడమ కాలువతో తమకు 32.25 కేటాయించారంటూ మెలిక. ఇప్పటి వరకు 18.7 టీఎంసీలు వాడుకున్నామని, మరో 14 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. మొత్తం కృష్ణా నదినే మలుపుకోరి మొత్తం సరిపోతుంది. రోజు అసెంబ్లీకి వెళ్ళండి, సర్కారును నిలదీయండి. మరి తమరేం చేస్తారు సార్? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. పోరాడాల్సిన అంశాలపై ఎల్పీలో చర్చించి సభలోకి పోవాలి. సభ్యులను సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తాం. 5 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసింది 4 లక్షల కోట్ల అప్పులే. 14 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 లక్షల కోట్ల అప్పు చేసింది. అయినా హామీలను అమలు చేస్తలే. దీనిపై గట్టిగా ప్రశ్నించాలి. ఈ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వ్యాఖ్య అంటూ ఒక వార్త. గట్టిగా ఏం కొట్లాడాల్సిన పని లేదు, వాళ్ళే చేసుకుంటారు. సార్ వ్యూహం ప్రకారం 6 నెలల తర్వాత వస్తామని అందరూ ఫామ్ హౌస్లకు పోయారు. ఎవరు రావట్లేదంట. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం. సార్ వ్యూహం ప్రకారం 6 నెలల తర్వాత వస్తానని అందరూ ఫామ్ హౌస్లకు వెళ్ళిపోయారట కేసీఆర్ గారి లెక్క. వ్యూహం అని చెప్పిండుగా. ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికలో వార్తలు చూద్దాం. ఎంతమంది పిల్లల్ని కన్నా ప్రసూతి సెలవులు ఇస్తాం. దక్షిణ భారతదేశంలో జననాల రేటు తగ్గుతోంది. ఎక్కువ మందితో ఎక్కువ సంక్షేమం అని చంద్రబాబు గారు చెప్తున్నటువంటి, ఎంతమంది పిల్లల్ని కన్నా ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకెన్నడు మేలుకుంటుందో అర్థమైంది. 3 పిల్లలకు సంబంధించి ఇంకా తెలుస్తలేదు లెక్క. నిషేధిత భూమికి రెక్కలు, ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు బడాబాబుల యత్నాలు. 22 ఏళ్ల కిందట 142 ఎకరాల భూసేకరణ. ఇప్పటికీ అతీగతి లేని టెక్స్టైల్ పార్కు. కేంద్రం ఇచ్చిన 12 కోట్లకు లెక్కలు లేవు. రికవరీ చేయాలన్న ఆదేశాలు బుట్టదాఖలు. భూముల క్రయ విక్రయాలు నిలిపివేయాలన్న కేంద్రం. 500 కోట్ల భూములపై ఆనాటి పెద్దల కన్ను. చక్రం తిప్పిన బడానేత కుటుంబ సభ్యురాలు నిషేధిత జాబితా నుంచి తొలగించి కాజేసే యత్నం. పేరు కూడా రాస్తాయి. హైదరాబాద్ పేర్లు ఎందుకు రాస్తారు? దాని వ్యవహారం వేరే కదా. హైదరాబాద్ నగర శివారులో దాదాపు 500 కోట్లు విలువ చేసే, ఇది ఒకటి పెడతారు ఆశ్చర్యార్థం, 500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసమంటూ దాదాపు 22 ఏళ్ల కిందట రైతుల వద్ద సేకరించిన భూమిని మాయం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. 2 దశాబ్దాలుగా గడిచిన ఇక్కడ పార్కు ఏర్పాటు చేయలేదు సరికదా. కేంద్రం ఇచ్చిన నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న సొమ్మును నొక్కేశారు. దీంతో ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. దాంతో ఆ భూములను 22A కింద నిషేధిత జాబితాలో పెట్టినట్లే పెట్టి ఇప్పుడు మాయం చేస్తున్నారు. సేకరించిన 142 ఎకరాల్లో ఇప్పటికే దాదాపు 20 ఎకరాల భూమి వివరాలు నిషేధిత జాబితా నుంచి అదృశ్యమయ్యాయి. ఇందుకు గత ప్రభుత్వంలోని బడానేత కుటుంబ సభ్యురాలు చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మేల్కొనకపోతే మొత్తం భూములు అన్యక్రాంతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇది టెక్స్టైల్ పార్క్ కథ. ఇక్కడ ఏంది? ఇందుకు గత ప్రభుత్వంలోని బడా నేత కుటుంబ సభ్యురాలు. బడా నేత అంటే గత ప్రభుత్వంలో బడా నేత ఎవరు? కేసీఆర్. అందులో కుటుంబ సభ్యురాలు అంటే మహిళ ఎవరు? రాజకీయాల్లో ఉన్నది కవిత గారు. ఎవరేం లేరు ఒక్క మంది తప్ప. నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం. ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సాయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మందికి వర్తింపు. కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం. 6,000 కోట్ల కేటాయింపు. 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. జూన్ 2న మంజూరు పత్రాలు అందజేత డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి. గత సర్కార్ యువతను విస్మరించిందని విమర్శ.
ఇక గద్దర్ అవార్డులకు ఎంట్రీల ఆహ్వానం. తెలంగాణ చలనచిత్ర పురస్కారాల విధి విధానాలు ఖరారు చేసిండ్రు. ఇక ఫీచర్ ఫిలిమ్స్, తర్వాత జాతీయ సమైక్యత, పర్యావరణం, వారసత్వ సంపద, చరిత్ర, బాలల చిత్రాలకు తొలిసారిగా ఉర్దూ భాషా చిత్రాలకు కూడా స్థానం అంట. ఇక పైడి జయరాజ్, కాంతారావు పేరిట అవార్డులు 2014 నుంచి 2023 మధ్య వచ్చిన చిత్రాలకు ఇస్తారట. ఇక హామీల అమల్లో జాప్యం, ఆర్థిక పరిస్థితి బాగాలేకనే ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. నెలాఖరులోగా రైతు భరోసా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. గిరిజన విశ్వవిద్యాలయం తొలి వీసీగా ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్. అడుగడుగున అపరిశుభ్రత, చెట్ల కింద మరుగుదొడ్ల పక్కనే వంటలు, ఇక నెలల తరబడి మంజూరు కాని బిల్లులు, మధ్యాహ్న భోజనంలో విద్యార్థుల్లో అస్వస్థత, 3.37 లక్షల మంది విద్యార్థులు తినడం లేదు. సన్న బియ్యం, బగారా, పలావ్ వడ్డించాలి. 4 రోజులు గుడ్లు, 2 రోజులు అరటిపండ్లు ఇవ్వాలి. జూనియర్ కాలేజీలోను పథకం అమలు. 190 కోట్లు అదనంగా ఇస్తే అన్ని సాధ్యమే. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. అడుగడుగున అపరిశుభ్రత, చెట్ల కింద మరుగుదొడ్ల పక్కనే వంటలు, నెలల తరబడి మంజూరు కాని బిల్లులు. ఇగో ఇది మన మధ్యాహ్న భోజనం స్కీమ్ కథ. ఎస్, మారిస్తే బాగుంటుందని చెప్తున్నారు. చెప్పమంటే రేవంత్ రెడ్డి గారు గ్రీన్ ఛానల్ ద్వారా వెళ్ళిపోతాయని చెప్తాడు. రైలు హైజాక్. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఘటన. రైల్లో 500 మందికి పైగా ప్రయాణికులు. ఇక క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసిన బలూచ్ ఆర్మీ. రైలుపై తొలుత కాల్పులు జరిపిన సాయుధులు, పలువురి గాయాలు. పౌరులను వదిలేసి భద్రతా సిబ్బంది సహా 214 మందిని బంధించిన బిఎల్ఏ. సైనిక చర్య చేపడితే అందరినీ చంపేస్తాం. జైలులో ఉన్న బలూచ్ ఉద్యమకారులను 48 గంటల్లోగా వదిలేయాలి. పాక్ సర్కార్కు బిఎల్ఏ అల్టిమేటం. హెలికాప్టర్లు, డ్రోన్లతో పాక్ ఆపరేషన్. 80 మందిని విడిపించినట్టు వార్తలు. 150 మందికి పైగా సైనికుల దుర్మరణం. అబ్బా. మాజీ ఎంపీ అబ్దుల్ ఖదీర్ వెల్లడి. వాళ్ళని వాళ్ళే ఇంకోటి ఇవ్వాల్సిన అవసరం లేదు. 348.75 లక్షల కోట్లు ఉఫ్ అంట. 20 రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు మూటగట్టుకున్న నష్టం. మన దేశ బడ్జెట్కు ఇది 7 348.75 లక్షల కోట్లు. ట్రంప్ భస్మాసుర హస్తం ఫలితం. సుంకాల యుద్ధం, యథేచ్ఛగా ఉద్యోగాల తొలగింపుతో అమెరికాలో ఆర్థిక అనిశ్చితి. పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు. తీవ్ర ఆందోళనలో కార్పొరేట్ కంపెనీలు. కెనడా కార్లు, కలప, విద్యుత్ మాకు అవసరం లేదు. ఆ దేశంపై సుంకాలు డబుల్ అని చెప్పి ట్రంప్. టెస్లా షేర్ల ధర పడిపోతున్న నేపథ్యంలో ఆ సంస్థ కారు కొంటానని ప్రకటించిన ట్రంప్. దాన్ని లేపడానికి సుంకాల తగ్గింపుపై అమెరికాకు హామీ ఇవ్వలే. పార్లమెంటరీ కమిటీకి వెల్లడించిన కేంద్రం. ఏం ట్రంప్, ఏం నిర్ణయాలు. తిట్టడం కాదు, ఆధారాలతో నిలదీద్దాం. ఉభయ సభల్లో సర్కారును ప్రశ్నిద్దాం. కాంగ్రెస్ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదాం. పార్టీపై దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం. బీఆర్ఎస్ నేతల కేసీఆర్ దిశానిర్దేశం. 19వ రాష్ట్ర బడ్జెట్. నేటి నుంచి శాసనసభ సమావేశాలు. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రజల పక్షాన గలం వినిపిద్దామని రేవంత్ రెడ్డి సర్కారును ఇరుకున పెట్టేలా సమస్యలపై నిలదీద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. అయితే సభలో అధికార ప్రతిపక్షాలు తిట్టుకునేలా కాకుండా ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, అధికార పార్టీ అబద్ధ ప్రచారాలకు కళ్ళెం వేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, 3వ వంతు సమయం పూర్తయిందని పేర్కొన్నారు. హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అందరితో మాట్లాడింది. గ్రూప్ 2లో పురుషుల హవా. హర్షవర్ధన్ రెడ్డి ఫస్ట్ ర్యాంకు, సచిన్ 2, మనోహర్ రావు 3. టాప్ 10 ర్యాంకులన్నీ వారికే. 447 మార్కులతో హర్షవర్ధన్ మొదటి స్థానం. తర్వాతి స్థానాల్లో సచిన్, మనోహర్ రావు. జనరల్ ర్యాంకింగ్ జాబితా రిలీజ్. RRR పనులు 2 నెలల్లో. 2.5 ఏళ్లలో మామనూరు విమానాశ్రయం. కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడు ఈ మేరకు హామీలు ఇచ్చారు. అనర్హత భయంతోనే అసెంబ్లీ కేసీఆర్. బీఆర్ఎస్ ఇక గతమే. మరో 10 ఏళ్ళు రేవంతే సీఎం. ఢిల్లీలో మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాకుండా ఇంకెవరు మాట్లాడినా అంతూ ఇంతూ అందులో జర్రంతరన్న ఉంటుండే. వెంకటరెడ్డి గారు మాట్లాడితే అన్నుతే వచ్చి అబద్ధాలు. ఆడ పోయి ఏం చెప్పిండు, టన్నెల్ కాడికి పోయి నేను రాబిన్సన్తో మాట్లాడినా. రాబిన్సన్ అనేది సంస్థ. రాబిన్సన్ ఆయన మంచోడు. నీళ్లు వాటర్ కలిసినాయి. నీళ్లు వాటర్. క్యాన్సర్ కన్నెర్ర పెరుగుతున్న విషయం ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే, ఈయన పోయి గడ్కరీని కాదు కలవాల్సింది. ఎమ్మెల్సీలు భర్తీ చేసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంది. ఈయన మంత్రి పదవి వీకేసి ఇలా తమ్మునికి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆ యుద్ధానికి పోయింది ఈయన గంతే. క్యాన్సర్ కన్నెర్ర పెరుగుతున్న కంటి క్యాన్సర్ కేసులు. పిల్లలపై రెటినో బ్లాస్టోమా ప్రభావం. ఎల్వి ప్రసాద్కి ఏటా 500 కొత్త కేసులు, 1000 ఫాలోఅప్ కేసులు. ముందే గుర్తిస్తే మంచిదని చెప్పి డాక్టర్లు. 25 ఏళ్లకే కిడ్నీలు కుదేలు. యువతలో పెరుగుతున్న కిడ్నీ జబ్బులు. గతంలో 50 ఏళ్ళు దాటాకే సమస్యలు వచ్చేది. ఇప్పుడు 20 దాటిన వారిలోను. మగవారిలో IgA నెఫ్రోపతి, ఆడవారిలో లుపస్ నెఫ్రోటిస్ అట. నిమ్స్ పరిశోధనలో వెల్లడి. 10 ఏళ్లలో 1,00,000కు పైగా డయాలసిస్ కేసులు వస్తూ ఉన్నాయట. కాబట్టి వాటర్ మంచిగా తీసుకోవాలి. తర్వాత వాటర్ ఎక్కువ తాగాలి నీళ్ళు.
ఒకసారిగా శనార్థి తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఒకవైపు శాంతి, మరోవైపు యుద్ధం. రష్యా ఉక్రెయిన్ పరస్పర దాడులు. క్యూపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డ రష్యా, డ్రోన్లతో ప్రతీకార దాడికి దిగిన ఉక్రెయిన్. 337 డ్రోన్లను కూల్చివేశామన్న రష్యా. ఇక రేవంత్కు అసెంబ్లీ సెషన్ సవాల్. బడ్జెట్, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు, గవర్నర్కు ధన్యవాద తీర్మానం గట్టెక్కించడమే మెయిన్ టాస్క్. అధికార పార్టీ సభ్యుల మూకుమ్మడి మద్దతు రేవంత్కు తప్పనిసరి. ఇప్పటికే కత్తులు నూరుతున్న బీఆర్ఎస్. కేసీఆర్ హాజరుతో మరింత హీటు. నేటి నుంచే సమావేశాలు, ఈ నెలాఖరు వరకు జరగనున్న సెషన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవాల్టి నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలు అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. బడ్జెట్తో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత ముసాయిదా బిల్లులు అసెంబ్లీ ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ను 14 ఏళ్ల పాలన, సంక్షేమ పథకాల అమల్లో జాప్యం, తప్పుల తడకతో కూడిన కులగణన, గవర్నర్కు ధన్యవాద తీర్మానం వంటి అంశాలపై బీఆర్ఎస్ కార్నర్ చేయాలని వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అత్యంత క్లిష్టమైన ఈ సమావేశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణమైన అబాస్పాలైంది. బీసీలకు సంబంధించిన వాస్తవ లెక్కలను దాచేసి తప్పుడు లెక్కలతో చేసిన సర్వేలతో అడ్డంగా దొరికిపోయింది. ఈ విషయంలో మింగలేక కక్కలేక మళ్ళీ రీసర్వే చేయించి ప్రభుత్వం మమ అనిపించింది. అయితే ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కులగణనపై అధికార పార్టీని విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకిపారేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత బిల్లుపై కూడా కులంకషమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనం ఈ 2-3 సెషన్లు జరిగినాయి. అప్పుడేమో బీఆర్ఎస్ను అటాక్ చేసినాం, ఎందుకంటే మనం ఇంకా పని సురువు పెట్టలేదని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఏడాది మీద 4 నెలలు అవుతా ఉంది, 16 నెలల పాలన కలిసింది. ఇప్పుడు మనం సమాధానం చెప్పాలి. దక్షిణాదికి అన్యాయం జరగదు, ప్రణాళికాబద్ధంగా డీలిమిటేషన్ ప్రక్రియ. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి, అభ్యంతరాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ స్టాలిన్కు ఉంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ డీలిమిటేషన్ పేరు మీద ఉత్తరాదికి ఎక్కువ సీట్లు, దక్షిణాది తక్కువ సీట్లు వచ్చేటువంటి ప్రమాదం ఉందనేదే లొల్లి. నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగుల కోసం సర్కార్ కొత్త స్కీమ్ పెంచింది. అర్హత కలిగిన వారికి 3 లక్షల రూపాయలు అందజేయాలని ఆలోచన. బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు కేటాయింపట. రైట్ కన్నా దత్తత గ్రామాన్ని ఆదర్శ విలేజ్గా తీర్చిదిద్దుతా. కొండపర్తి ఆర్థిక స్వావలంబనే నా ధ్యేయం. మహిళల అభివృద్ధికి కుటీర పరిశ్రమలు కావాలి. నకిలీ విత్తనాల సరఫరాపై అధికారులు దృష్టి పెట్టాలి. ములుగు జిల్లా పర్యటనలో రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ. కాక వస్తున్నాడు. అసెంబ్లీకి హాజరుగానున్న కేసీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్పై సుదీర్ఘ చర్చ. హామీల అమలుపై నిలదీయండి. బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై ప్రశ్నించాలి. తనతో పాటు అందరు గలమెత్తాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్కు పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ కాబోతున్నాడు. ఈ క్రమంలో ఏడాది తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ అంశాలపై ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ అంశాలతోనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎండిపోతున్న పంటలు, విద్యుత్ సమస్యలు, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనతో పాటు రాష్ట్రంలోని వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చి వాటిపై చర్చకు పట్టుబట్టబోతున్నట్టుగా సమాచారం. ఏడాది తర్వాత అసెంబ్లీకి వస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాడా, కేసీఆర్నే పాలక పార్టీ నేతలు ఇబ్బంది పెడతారా అనేది ఆసక్తి మారింది. తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన. కానీ ఒకటే 24 గంటలు కాన్స్టిట్యున్సీలో ఉండేది ఆయన ఒక్కడే. వాస్తవం. ఫామ్ హౌస్ కాన్స్టిట్యున్సీగా ఉండే మనిషి కానీ దొరకడు, కానీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటాడు. అయితే విషయం ఏంటంటే, ఒక సభ్యుడు 6 నెలల కాలం పాటు సభకు హాజరు కాకపోతే సభ్యత్వం పోతుంది, ఆ ఎమ్మెల్యే పదవి పోతుంది. అందుకని వస్తాడు ఆయన, వస్తాడు, వేరే ఉద్దేశం కాదు. ఇక తెలంగాణ ఆగమైపోతుంది. అన్నదాతలు అరిగోస పడుతున్నారు. సాగుకు నీరు లేదు, కరెంటు లేదు. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్ అయిందట. ఇక భారత్లోనే ఎక్కువ కాలుష్య నగరాలు టాప్ 20 సిటీల్లో 13 మనయే ఉన్నాయట. మేఘాలయలోని బెర్నీహాట్దే అగ్రస్థానం. రాజధాని నగరాల్లో ఢిల్లీది ఫస్ట్ ప్లేస్. ఇక స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ నివేదిక ఇచ్చింది. ఇక బెలూచ్ మిలిటెంట్ల సంచలనం. క్వెట్టా పెషావర్ రైలు హైజాక్. ట్రైన్లో 400 మంది ప్రయాణికులు. దాడి తమ పనేనని బలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ ప్రకటన. వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారు. రోబోలతో సహాయక చర్యలు. ప్రాణ నష్టం సంభవించకుండా జాగ్రత్తలు. కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాట్లు ప్రారంభం. మరోసారి ప్రమాద ప్రదేశానికి కడవర్ డాగ్స్ పోయినట. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల జరిగే సహాయక చర్యల్లో రోబోలను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం హైదరాబాద్కు చెందిన అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన ఏఐ బేస్డ్ కెమెరా సదుపాయం గల రోబోటిక్ను సంస్థ ప్రతినిధులు విజయ్, అక్షయ్లు లోకో ట్రైన్లో సొరంగంలోకి తీసుకెళ్లారు. అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన ప్రతినిధులు దగ్గర ఆఫీస్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాట్లు ప్రారంభించినట్టు అధికారులు వివరించారు. ప్రమాద ప్రదేశంలో చేపట్టే సహాయక చర్యలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాయట. ఇప్పటికి కూడా టన్నెల్లో ఏమీ తేలలే.
గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ను రిలీజ్ చేసిన బుర్రా. ఇక వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు పెట్టిన మంచిగానే ఉన్నది, కానీ ఆ గ్రూప్ 1కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వేసిరట, తర్వాత ఉర్దూ మీడియం వాళ్ళకి విపరీతంగా మార్కులు వేసినట్టు. ఎందుకంటే ఉర్దూ వేరే వాళ్ళకి రాదుగా, వాళ్ళే దిద్దుకుంటారు. ఇవి ఉర్దూ ఎవరు ఉంటారు, వాళ్ళే ఉంటారు మనుషులు, కాబట్టి దాని మీద గుంజి పడేసిరట. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇట్లా తెలుగు మీడియం వాళ్ళకి చాలా తక్కువ వేసిండ్రు అనేటువంటిది ఆరోపణ ఉన్నది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఉర్దూ మీడియం వాళ్ళవి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పేపర్లు ఉన్నాయి కదా, ఆ పేపర్లని స్కాన్ చేసి ఇస్తే తెలుగులో మారుతాయి, అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఆ ట్రాన్స్లేట్ చేసిన తర్వాత తెలుగులో దిద్దురు పేపరు, వాళ్ళకి ఎంత మార్కులు వస్తే చూస్తామని అంటారు వీళ్ళు. అది ఏమవుతుంది ఇక, అదో కథ. రైట్, పల్లవి చూద్దాం. ప్రధాని మోడీకి మారిషస్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందంట. ఇక పాకిస్తాన్లో రైలు హైజాక్స్ సంబంధించిన వార్త 4వ పేజీలో పెట్టింది పల్లవి. ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం, అనంతరం బీఏసీ సమావేశం, ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం. ఇక నిరుద్యోగుల కోసం రాజీవ్ యువ వికాస్, నిరుద్యోగ యువతకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా చేయుత, 5 లక్షల మందికి ఒక్కొక్కరికి రూపాయలు 3 లక్షలకు తగ్గకుండా స్వయం ఉపాధి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు. మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. ఇక తగ్గేదేలే, ప్రజా సమస్యలపై దూకుడుగా వెళ్దాం, ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చాం, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి, బీసీ ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి, గురుకుల పాఠశాల నిర్వీర్యమవుతున్న తీరుపై ప్రశ్నించాలి, 6 గ్యారెంటీల అమలులో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలి. బీఆర్ఎస్ ఎల్పీ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసిండు. ఇవాళ అసెంబ్లీకి హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత. రైట్గా గద్దర్ అవార్డులకు నోటిఫికేషన్, ఈ నెల 13 నుంచి దరఖాస్తుల స్వీకరణ. 2014-23 వరకు ఒక్కో ఏడాదికి ఉత్తమ సినిమా అవార్డు ఇవ్వాలని నిర్ణయం చేసిరట. ఇక బల్కంపేట గుడి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉందట. ఇక సుప్రీం జడ్జిగా బాగ్చి నియామకం జరిగింది. ఇక సొరంగంలోకి రోబోలు, 18వ రోజు కొనసాగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలు. డాగ్స్ గుర్తించిన 2 ప్రదేశాలను విస్తృతంగా తవ్వుతుండట సిబ్బంది. రైట్గా కర్ణాటక అసెంబ్లీలో తెలంగాణ గ్యారంటీల లొల్లి, కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న పథకాలపై చర్చ, స్కీమ్స్కు నిధులు సమకూర్చడం సవాలని రేవంత్ రెడ్డి చెప్పారన్న విపక్ష నేత. చెప్పిండు ఇండియా టీవీ కంక్లేవ్. సమితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలను అధ్యక్షులుగా నియమించడంపై మండిపడ్డ బీజేపీ అంటూ రేవంత్ రెడ్డి గారు చేసిన పంచాయతీ కర్ణాటకలో కూడా అంటుకుంది. బుజ్జగింపు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. కర్ణాటకలో మోడర్న్ ముస్లిం లీగ్ బడ్జెట్, తెలంగాణలో రంజాన్ రాయితీలు. కాంగ్రెస్ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యిందట. నేడు 1532 మందికి అపాయింట్మెంట్స్ లెటర్స్ రవీంద్ర భారత్లో సీఎం చేతుల మీదుగా అందజేత. ఇక శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో 2వ రోజు ఐటీ సోదాలు, 5 కోట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు. దేశవ్యాప్తంగా 10 చోట్ల ఏకకాలంలో దాడులు, పెద్ద మొత్తంలో అనధికారిక లావాదేవీలు చేస్తున్నట్టుగా గుర్తింపు చేసి 5 కోట్ల సామ్రాజ్యం అది. గ్రూప్ 2 ఫలితాల విడుదల, జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజు. 14న గ్రూప్ 3 రిజల్ట్స్ ప్రకటించనున్న టీజీపీఎస్సీ. 14వ తారీఖు గ్రూప్ 3 రిజల్ట్స్ ఇస్తారట. అన్నిచ్చి పడేస్తారు పరాపట్టు. ఇక ఈనాడులో ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. పాక్లో రైలు హైజాక్, కాల్పుల్లో 30 మంది భద్రతా సిబ్బంది మృతి. బలోచ్ మిలిటెంట్ల చెరలో 182 మంది, 80 మందిని కాపాడిన ప్రభుత్వ దళాలు. 13 మంది తీవ్రవాదులు హతం. పాకిస్తాన్లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు మంగళవారం చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలుపై దాడికి దిగి హైజాక్ చేశారు. 6 భద్రతా సిబ్బందిని చంపేశారు. అయితే ఈ సంఖ్య 30 దాకా ఉండొచ్చనే అనధికార సమాచారం. మిలిటెంట్లు 182 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందే ఉన్నారు. దాడి సమయంలో జాఫర్ ఎక్స్ప్రెస్లో దాదాపు 500 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని 13 మంది మిలిటెంట్లను మట్టుబెట్టాయి. 80 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా కాపాడాయి. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక బలోచిస్తాన్ ప్రావిన్స్లో పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ ఫంక్తుక్వా ప్రావిన్స్లోని పెషావర్కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ను పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైలును చుట్టుముట్టి భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రైలు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తుంది. అందరినీ చంపేస్తాం, ఈ దాడి తమ పనేనని వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ ప్రకటించింది. ఇగో మిలిటెంట్లు హైజాక్ చేసిన రైల్లో ప్రయాణికుల కోసం క్వెట్టా రైల్వే స్టేషన్లో ఆరా తీసిన వారి బంధువులట. అక్కడ చాలా ఈజీ. దారుణం అసలు. టాప్ 100లో 96 మంది పురుషులే, తొలి 10 మందిలో అందరూ వారే. వెంకట హర్షవర్ధన్ రెడ్డికి మొదటి ర్యాంకు. గ్రూప్ 2 ఫలితాలు విడుదల. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 600 మార్కులకు 4 పేపర్లుగా నిర్వహించిన పరీక్షలో మల్టీజోన్ 1కు చెందిన వారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి 447.088 మార్కులతో టాపర్గా నిలిచినట. గ్రూప్ 2 ర్యాంకర్ల విజయ గాథలట 6వ పేజీలో ఉన్నాయి.
ఇక 6,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం 15 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించిండు. ఇక బ్రిటిష్ రెసిడెన్సీ ఆకృతిలో వర్సిటీ భవనాలు 13 అంతస్తుల్లో తరగతి గదుల సముదాయం, G+10 అంతస్తుల్లో హాస్టల్ భవనం, 8.74 లక్షల చదరపు అడుగులో భవన నిర్మాణం, 540 కోట్లతో వీరనారి చాకరి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం సమగ్ర అభివృద్ధికి నిర్ణయం చేసిరట. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలం, మనం ఇవ్వని హామీలు అమలు చేశాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపైన చేతులెత్తేసింది. సభలో ప్రజా సమస్యలపై నిలదీయాలి. BC/SC రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు. భారత శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేసిండు. ప్రాణాలు తీస్తున్న లిఫ్టు, రాష్ట్రంలో ఊసేలేని ఎలివేటర్ల పర్యవేక్షణ వ్యవస్థ, కాగితాలకే పరిమితమైన తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు, లిఫ్ట్లలో నాణ్యత లోపాలు నిర్వహణలేమితో ఇక్కట్లు. నాంపల్లిలో ఇటీవల లిఫ్టుకు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకొని 6 ఏళ్ల బాలుడు దుర్మరణం. తాజాగా సిరిసిల్లలో కమాండెంట్ గంగారం లిఫ్ట్ ప్రమాదంలో మృతి. ఇలా తరచూ జరుగుతున్న విషాదాలు ఎలివేటర్ల నిర్వహణ లోపాలకు అద్దం పడుతున్నాయి. అపార్ట్మెంట్ల సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్ట్ల ఏర్పాటు ఆవశ్యంగా మారిన నాణ్యతలేమి, నిర్వహణ లోపాలు ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇస్తున్నాయి. ఎలివేటర్ల ఏర్పాటుకు సంబంధించిన చట్టాలేవి రాష్ట్రంలో లేకపోవడం పెద్ద లోపంగా పరిగణించింది. కమాండెంట్ను బలి తీసుకున్న లిఫ్టు పైకి రాకున్నా తెరుచుకున్న గ్రిల్స్ పట్టు తప్పి క్యాబిన్పై పడి మరణించిన గంగారం. పాపం అసలు లిఫ్ట్ ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అభివృద్ధి సంక్షేమాస్త్రాలుగా సర్కార్, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తామంటున్న విపక్షాలు. ఇవాటి నుంచి వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు. ఇల్లు చల్లగా, వేసవి మొదలైంది, వేడి పెరిగింది. బయట ఎలా ఉన్నా ఇంటికి వచ్చేసరికి హాయిగా ఉండాలి కదా, దీనికోసం కొద్దిపాటి ఏర్పాట్లు చేసుకోండి, మీ ఇంటిని చల్లగా మార్చుకోండి అని చెప్తా ఉన్నారు. క్యాన్సర్ కణం పని ఖాళీ అంట. క్యాన్సర్ కణాల పని పట్టే దిశగా మరో ముందడుగు పడింది. విశృంఖల కణాల ఉపరితల గ్రహాల్లో చేసే మార్పులతో అల్ట్రాసౌండ్ చికిత్స మరింత మెరుగవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 1532 మంది కొత్త అధ్యాపకులకు నేడు నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా అందజేత. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందట. ఇక అదేం చేస్తారో చూడాలి. ఇక ఈమె పాక్లో రైలు హైజాక్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ దుశ్చర్య, 214 మంది ప్రయాణికులు బందీగా ఉన్నట్టు ప్రకటన, 30 మంది భద్రతా సిబ్బంది కాల్చివేత. కాంగ్రెస్ పని కథమే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్దే ఘన విజయం. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు వస్తే కారుకే ఓటు, హస్తం అడ్రస్ గల్లంతూ వచ్చేది 21 సీట్లే. 87 సెగ్మెంట్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ప్రతిపక్ష పాత్రలో బీజేపీ పూర్తి వైఫల్యం. ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్కే జనం ఓటు. జాతీయ మీడియా సంస్థ సర్వేలో వెళ్ళడట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఏముంటాయట ఓ సర్వే రిపోర్ట్ పెట్టిందిలా. సర్వే రిపోర్ట్ ప్రకారం జిహెచ్ఎంసీలో 25 సీట్లున్నాయి. ఉత్తర తెలంగాణలో 51, దక్షిణ తెలంగాణలో 43 ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 2023లో గెలిచినాయి. జిహెచ్ఎంసీలో 1 గెలిచింది, ఉత్తర తెలంగాణలో 33, దక్షిణ తెలంగాణలో 30 గెలిచింది. ప్రస్తుత అంచనా ఎట్లా ఉండబోతా ఉందంటే, ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఆయనతో గెలిచే పరిస్థితి లేదట. ఉత్తర తెలంగాణలో 7 నుంచి 9 సీట్లు వచ్చే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణలో 7 నుంచి 12 వచ్చే అవకాశం ఉందట. అంటే 2020 బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందంటే, 2023లో జిహెచ్ఎంసీ పరిధిలో 16 గెలిచింది, ఉత్తర తెలంగాణలో 10, దక్షిణ తెలంగాణలో 13 గెలిచింది. ప్రస్తుతం 17. ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో 17 గెలిచే ఛాన్స్ ఉందట. 25కు 17. ఉత్తర తెలంగాణలో 28 నుంచి 38 గెలిచే ఛాన్స్ ఉందట. దక్షిణ తెలంగాణలో 28 నుంచి 32 గెలిచే ఛాన్స్ ఉందట. ఇక బీజేపీ పరిస్థితి ఏది, 1 జిహెచ్ఎంసీ పరిధిలో 1 గెలిచింది. ప్రస్తుతం అంచనా 1 ఉండొచ్చు. ఉత్తర తెలంగాణలో 7 ఉన్నాయి, మళ్ళీ 7 ఉండొచ్చు. దక్షిణ తెలంగాణలో 1 నుంచి 3 వరకు పెరగవచ్చు అని అంచనా. ఇతరులు 2023 గెలుపు 7 ఉన్నాయి, ఇంకా అంతే ఉంటుంది. కాంగ్రెస్ పతనమే అంటూ ఒక బ్యానర్ వార్తను చూస్తా ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్దే ఘన విజయం అని ఎక్కడదో సర్వేనైతే పట్టుకొచ్చారు. మొత్తానికి రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీదే అఖండ విజయం అని తేలింది. తిరుగులేని మెజార్టీతో గులాబీ దళం తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణలో గరిష్టంగా 87 సీట్లలో బీఆర్ఎస్ జయకేతనం ఎగరవేయడం పక్కా అని తేలిపోయింది. అదే సమయంలో అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని వెల్లడైంది. ఆ పార్టీ గెలిచేది 21 సీట్ల లోపేనని తేలింది. తెలంగాణలో తాజా రాజకీయ ఒక పనిచేయ రాదురి, ఈ సర్వే ఆ సర్వే ఎందుకు, ఒక పనిచేయరు. ఇప్పుడు మనోళ్ళు ఎట్లాగో ఉన్నారు కదా, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్, మీరు ముగ్గురు రాజీనామా చేయరు. అంతే, మీ ముగ్గురు రాజీనామా చేసి తేలిపోతుంది. ఇది నిజమేనా కాదా అని తేలిపోతుంది. ఒకటి బంపర్ మెజారిటీతో గెలవాలి, గెలిస్తే అయిపోయాయి, తేలిపోతుంది లెక్క. హైకమాండ్ లో ఇప్పుడు మనం పేరు చెప్పలే, ఈ సర్వే సంస్థ దేవుడేరు, ఆడ పోటీ చేయలే, మనము చేయలే. ఆడ అదేది ఎమ్మెల్సీలకే పోటీ చేయలే.
హైకమాండ్లో కమిషన్ల కలవరం 20% కమిషన్లపై అధిష్టానం ఆగ్రహం. ఈ గొడవతో ఫండింగ్కి ఎవరైనా ముందుకొస్తారా? సైలెంట్గా చేయాల్సిన పనిని బజార్కి ఈడుస్తారా? ఆక్సిజన్ ఆగితే ఎట్లా? పార్టీ ప్రయోజనాలు పట్టవా? ఢిల్లీ పెద్దల ఆగ్రహం అని బావి ఫండింగ్పై ఆందోళన వ్యక్తం చేసి హైకమాండ్లో కమిషన్ల కలవరం మొదలైందట. చీఫ్ అడ్వైజర్గా పెద్ద మనిషి ముఖ్య నేతకు కాంగ్రెస్ అధిష్టానం మరో చెక్. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటికి వెళ్ళి సలహాలు ఇవ్వండి అని ప్రాధాయపడిన ముఖ్య నేత తనకు పదవి ఇస్తే సలహాలు ఇస్తానని సీనియర్ నేత అడిగిందే తడవుగా ఓకే చెప్పిన హైకమాండ్ అట. ఈ ముఖ్య నేత జానాలయ ఉంటాడు. ఏడాదిలో అల్లకల్లోలం. బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా అంతటా అస్తవ్యస్తం. ఇచ్చిన గడువిక చాలు సర్కారును చీల్చి చెండాడదాం. ఫస్ట్ ఈడకి వచ్చి అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాడు. గంతకంటే ఏముండదు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరు. రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై రణబేరి పోగిద్దాం. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతిద్దాం. ఉద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో గలమెత్తాలి. బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు తిప్పికొట్టాలి. పార్టీ ప్రజాప్రతినిధులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఇగో ఎకరం భూమిలో 6 బోర్లు తవ్విన 1 2 3 4 5 6 38 గుంటల భూమిలో 6 చోట్ల బోర్లు వేసి విఫలమైన ఓ రైతు కోసకి ఈ చిత్రమైన నిదర్శనం అన్నమాట. 6 బోర్లు వేసిండట అనివైనాయి. అంత దుమ్మే. కాళేశ్వరంపై కక్ష, కర్షకులకు శిక్ష. తెలంగాణ జీవధారపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర. ఎత్తిపోసే వీలున్న అక్కస్తో అడ్డుపుల్లలు. ఉత్తర తెలంగాణ వరప్రధాని పరిధిలో రైతులకు మళ్లీ మొదలైన సాగునీటి కష్టాలు. నీటి నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం. అదే అలసత్వం కొనసాగితే మార్చి చివరి నాటికి 1000 ఎకరాల్లో ఎండనున్న పంటలు ఇప్పటికైనా 20 టీఎంసీలు ఎత్తిపోస్తే ఫలితం అంట. నీళ్ల యాతన మళ్ళీ మొదటికి. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణను ఆగం చేసిండ్రు. ఉమ్మడి పాలన నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాబు చెప్పినట్టు కేఆర్ఎంబీ ఆడుతున్నది కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. కానీ ఊర్లలో రైతులు అరిగోసపడుతున్నారు. మనలో మనమే కొట్లాడుకునేలా చేసిండు. మరోసారి ఉద్యమం చేయక తప్పదు. సారు మీరే ముందుండి పోరాడాలి. కేసీఆర్ కోరిన రైతు బోర్ల మల్లారెడ్డి అట. బోర్ల రామరెడ్డి. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన నల్గొండ రైతు బోర్ల రామరెడ్డి అట. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 446. అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య. సాగు నష్టాలతో 10 లక్షల రుణం భూపాలపల్లి జిల్లాలో ఘటన. ఇక గ్రూప్ 2 టాపర్గా వెంకట హర్షవర్ధన్ 447 మార్కులతో టాప్. సచిన్కు 2వ ర్యాంకు. ఫలితాలు జిఆర్ఎల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ మొదటి 31 ర్యాంకులో అన్ని పురుషులకే. 500 ర్యాంకుల్లో మహిళలు 48 మంది. 13,000 మంది అభ్యర్థులపై అనర్హత వేటు. మహిళలకు ఈజీగా వస్తాయి జాబ్లు అన్నట్టు. ఇక ఎల్ఆర్ఎస్పై బగ్గుమన్న రియల్టర్లు రద్దు చేయాలని చౌటుప్పల్లో ఆందోళన. ఇక 2022 ముందటి రిజిస్ట్రేషన్లు కొర్రీలు పెట్టొద్దని డిమాండ్. ఇక ప్రభుత్వ హైడ్రాతో రియల్టర్లకు బిచ్చగాళ్లను చేసిందని చెప్పేసి ఆవేదన. కాంగ్రెస్ పాలనలో రియల్ రంగం కుదేలైందని చెప్పేసి అంటున్నారట. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పగూలిందా? ఒకసారి ఈ ప్రశ్నకు మీరు ఓటింగ్లో పాల్గొని సమాధానం చెప్పండి. అట్లేమన్నా ఉందా? చలో ఈ ఓటింగ్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ కుప్పగూలింది అనుకునే వాళ్ళు ఇక్కడ, రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. గనుల నిబంధనలకు సున్నం, రాష్ట్ర ఖజానాకు కన్నం. హద్దులు దాటిన పెద్దల బేరం. పరిధి చెప్పకుండానే సూర్యాపేట సున్నప్రాయి గనుల వేలం. డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు లేకుండానే ఈ టెండర్ల ప్రక్రియ. 3 బ్లాకుల వేలంలో ఎంఎండిఆర్ చట్టానికి తిలోదకాలు. రిజర్వ్ ఫారెస్ట్లో నచ్చినంత తవ్వుకునేలా పరోక్ష వెసులుబాటు. 2 బ్లాకుల్లో అక్రమ మైనింగ్పై ఇప్పటికే కోర్టులో కేసులు. అవే బ్లాకుల్ని దక్కించుకున్న వివాదాస్పద సిమెంట్ కంపెనీ పోటీ లేక మరో బ్లాకును రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన. ఆర్టీఐ కింద ఈ టెండర్ల సమాచారం ఇచ్చేందుకు నిరాకరణ. వ్యక్తుల ప్రాణాలకు హాని ఉన్నదంటూ గనుల శాఖ తిరస్కరణ చేసిందట. అప్పట్లో వీలు చేసి ఇప్పుడు వీలు చేస్తారు అంతే, తేడా ఏం లేదు అంతే. ఇంకా
ఒక డాక్యుమెంట్ ఉంది నా దగ్గరికి, అది 20 ఎకరాలు 29 ఎకరాలను ఇప్పుడు నా నుంచి నువ్వు కొన్నావు, ఓకే, నాదేం లేదుగా, లేదు, కొన్నావు అయిపోయింది, మళ్ళీ ఎక్కింది నా మీద 29 ఎకరాలు, మళ్ళీ వచ్చింది, మళ్ళా ఇప్పుడు ఈయన మీద ఉన్నదా, ఇది కూడా పోయింది, అది కూడా ఉంది, ఇది ఉన్నది అది ఉన్నది, మరి ఎట్లా, మళ్ళా అమ్మినాం, మళ్ళీ ఎక్కింది. ఓకే, 29 ఎకరాలని 100 ఎకరాలు చేసిన ఘనత ఇదే యాదగిరిగుట్ట పక్క పని జరిగిన ఘనత ఇది. మనం ఒకసారి దాని మీద పెట్టాలి. ఎన్నిసార్లు అమ్ముతా ఉంటే మళ్ళీ వస్తా ఉంది, అదే వస్తూ ఉంటుంది, గమ్మత్ ఉంటుంది మా సైట్లో. రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ కుప్పగూలింది లేకపోతే రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది? ఏది మీ అభిప్రాయం? ఒక 1000 ఓట్ల సమాధానాన్ని చూద్దాం. రియల్ ఎస్టేట్ కుప్పగూలిందని 84% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఇది దాదాపుగా కరెక్టే అనిపిస్తుంది.